అవతార్ మెహర్ బాబాకి జై. ఒకసారి బాబా గురుప్రసాద్లో ఉన్న సమయంలో పట్వర్ధన్ అనే గాయకుడు బాబా సమక్షంలో గానం చేయడానికి వచ్చాడు. అతను బాబాని ఇలా అడుగుతున్నాడు, నేను అనే భావన లేనట్టి కర్మ ఏంటి, నేను అనే భావనతో ప్రేరేపించబడనిది ఏది అని బాబాను అతను ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా బాబా అంటున్నారు, కర్మలన్నిట్లోనూ నేను అనేది ఉంటుంది, కానీ ప్రియతమునికి సంపూర్ణ సర్వార్పణ అయ్యి ప్రేమతో ప్రేరణ పొంది చేసిన కర్మలో మాత్రం నేను ఉండదు. అది అహంకారరహితమైన అహం. నిజమైన ప్రేమలో ప్రేమికుడు తన గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ప్రియతముని సంతోషాన్నే కోరుకుంటాడు. అతడు అందరినీ ప్రేమిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. ఈ స్థితి ప్రేమ యొక్క అత్యున్నత స్థితి. ఇతర కర్మలన్నీ, అవి మంచివైనా చెడ్డవైనా, బంధనాలు కలిగించేవే. అవతారునికి లేదా పరిపూర్ణ సద్గురువుకు 100% సర్వార్పణ అయిన వాని కర్మలో నేను అనే ఆలోచన ఉండదు. నిజమైన అర్పణలో ఎందుకు, దేని కొరకు అనే ఆలోచనలు ఉండవు. ఒకసారి నీ సర్వార్పణ పరిపూర్ణమైందంటే నీవు చేసే పనులన్నీ నీవు కావు. నిన్ను నీవు అంటే అసత్యపు నేను త్యజించడం తప్ప వేరే దేనిని త్యజించనక్కర్లేదు. చివరికి సాధకుడు మనసుకు అతీతంగా వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే సత్యస్థితి అనేది అంటే రియాలిటీ అనేది మనస్సుకు అతీతంగా ఉంటుంది అని బాబా ఆ రోజు వివరిస్తూ ఇంకా ఇట్లా చెప్తున్నారు. మనసును దాటి నువ్వు ఎలా వెళ్ళగలవు? ప్రేమ ఒక్కటే మార్గం దానికి. అది సద్గురువు కృప వల్ల మాత్రమే కలుగుతుంది. ఒకసారి నేను అనే భావన పోయిందంటే ఇక ఏమీ మిగలదు. అయితే అది చాలా కష్టం. ఎవరైనా నేను సుస్థిగా ఉన్నాను, నాకు ఆకలిగా ఉంది, నేను మూత్ర విసర్జన చేయాలి మొదలైన అటువంటప్పుడు తెలియకుండానే అహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అది వ్యక్తిలో ఉండే సహజమైన అహం. ఇది అహంకారం లేని అహం. ఇది అనగా అహంకార రహిత అహం. అది నేను డాక్టర్ని, నేను ధనవంతుణ్ణి, నేను పేదలకు సేవ చేస్తున్నాను, ఇటువంటి అన్ని మొదలైన వాటిని నొక్కి చెప్పినప్పుడు కూడా ఇంకా అహం ఉంది. ఇటు అహం మాత్రం గర్వం, అసూయ, దురాశను పుట్టిస్తూ ఉంటుంది. ప్రేమ యొక్క స్థాయి మనసుకు అందనిది. ఎవరైతే తమ జీవితాలను అరచేతుల్లో ఉంచుకుని దాన్ని త్యజించడానికి సిద్ధపడతారో వారు మాత్రమే ప్రేమ వాకిలిని చేరుకోగలుగుతారు. పరిపూర్ణ ప్రేమలో పరిపూర్ణ విధేయత ఉంటుంది. ఇటువంటి ధైర్యం బహు కొద్ది మందిలోనే ఉంటుంది అంటూ బాబా ఇంకా ఇలా చెప్తున్నారు. ఆయనకి అర్జునుడు కృష్ణుడిని అమితంగా ప్రేమించినప్పటికీ కూడా మహాభారత సంగ్రామంలో తన సొంత బంధువర్గంతో పోరాడమని కృష్ణుడు ఆదేశించినప్పుడు విధేయత చూపలేకపోయాడు. కృష్ణుడు చివరి ప్రయత్నంగా విశ్వరూపాన్ని అంటే విశ్వాత్మక శరీరాన్ని చూపించాడు. విశ్వరూప సందర్శన అనుభవం తరువాత అర్జునుడు చూపిన విధేయతకు ఎట్టి విలువ లేదు. విధేయత సందేహములు లేనిదై ఉండాలి. అప్పుడే అది ఉన్నత శ్రేణికి చెందినది అవుతుంది. కానీ అది అసాధ్యం అని కూడా బాబా అంటున్నారు. ప్రతి ఒక్కరిని ప్రేమించే ఒకే ఒక్క వాడిని నేనే. నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించేవాడు మీలో ఒక్కడూ లేడు అంటూ బాబా ఆ వివరణని అంతటితో ముగించడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై.